నేను బస్సు ఎక్కినాక అడిగితే బస్సులోకి వెళ్ళి హైట్ ఉంటాం కాబట్టి దూరం కనబడుతుంది, నాకు కూడా కనబడతా ఉంది కళ్ళకు. ఎందుకు ఎండ కొట్టాలి నాకు అర్థం కాదు. మొన్న ఇంకా తమాష ఏంటంటే ఇలా తెలివి తక్కువతనాన్ని కప్పిపుచ్చుకునే పరిస్థితి. మొన్నటిదాకా నీళ్ళు లేదు సార్, పేపర్లో మీరు ఉత్తరం రాగానే మొన్న తెలంగాణ దొంగలు ఇడిచినట్టు తెలంగాణ ఇడిచిన కాలువ అని చెప్తుండ్రు. మొన్న ఇడిచినట్టు ఎందుకు నాకు అర్థం కాదు. 15 రోజుల కింద ఇడిచి అయిపోవు కదా, చాలా పంటలు బతుకుతున్నాయి కదా, లాస్ట్ 2 తల్లులేక కూడా ఎండిపోయిన పంటలున్నాయి కదా. ఇదేమి వారం నాకు అర్థం కాదు. నిజంగా హృదయంతో మనసుతోని ఒకనాడు ఉద్యమం చేసేటప్పుడు ఇదే సూర్యాపేట తుంగతుర్తి ఏరియాలలో కాలువలలో తిరుక్కుంటూ నేనే చెప్పిన ఇది సమైక్య రాష్ట్రం ఉంటే మన మునిమన్మలు కూడా ఈ కాలువలలో నీళ్ళు రావని, తెలంగాణ వస్తేనే వస్తాయని చెప్పిన నేనే. వచ్చిన తర్వాత మేము ఎంత శ్రద్ధ పడ్డామో ఎంత కష్టపడ్డామో, ఏ విధంగా కాళేశ్వరం కట్టి ఇంటర్వ్యూన్ చేసి ఎస్ఆర్ఎస్పీని పైకే సరిపెట్టి ఎట్లా నీళ్ళు తెచ్చినామో అందరు మీరు చూసి, మీరు సూర్యాపేట వాసులు మీ కళ్ళారా చూసిండ్రు ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయో, పంటలు ఎట్లా పండినాయో. చాలా చోట్ల మాకు జాలుగారుతున్నాయి సార్ పొలాలని మాట్లాడిన మాటలు కూడా మీరు కళ్ళతో చూసినారు. ఆ జాలుగారిన పొలాల్లో జాలు మాయం చేసిన దొంగ ఎవడు, ఎలా అసమర్థుడు ఎవడు, దీనికి జవాబు చెప్పేవాడెవడు? ఇవేం లేదు, అన్ని చిల్లర మాటలు, రాజకీయ మాటలు, పనికి మాలిన మాటలు. పాడిందే వాడిరా పాస్వాన్ల దాసరిన పొద్దాక ఒకటే గోల. ఇదే కదా, ఇది తప్ప ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంటలు ఎండ కారణానికి కారణం మీరు, కరెంటు లో వోల్టేజ్ సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థలే కదా, మీరు శాతగాని వాళ్ళే కదా. సింపుల్ కదా, దాంట్లో ఏమి పెద్ద సంస్కృతం ఉందా? అర్థం చేసుకోవడానికి ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఉందా? 8 ఏళ్ళు వచ్చిన కరెంటు ఏకదం ఎందుకు మాయమైందండి? ఎట్లా మాయమవుతుంది? నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు. ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా. దీనిలో దాచిపెట్టడానికి ఏముంది? ఇలా మాయం మచ్చింద్ర చేయడానికి ఏముంది? కళ్ళ ముందు కనబడుతున్న నగ్న సత్యం కదా. ఇలా బాధ కలిగి దుఃఖం కలిగి నేను మాట మాట్లాడుతూ ఉన్నా. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకొని సాధినాం. వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి, పంటలు కొనుగోలు చేసి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, అనేక సదుపాయాలు చేసి, అకాల వర్షాలు వస్తే 10,000 రూపాయల పంట సాయం ఇచ్చి, అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కళ్ళ ముందే మీరు నాశనం చేస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే నేను బరువెక్కిన గుండెతో మాట్లాడుతూ ఉన్నా. మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు ఇది. ఐఎమ్ సారీ, ఐఎమ్ స్పీకింగ్ విత్ పెయిన్. కారణం ఏంటంటే బాధ కలిగి ఇబ్బంది కలిగి మాట్లాడుతూ ఉన్నా నేను ఈ మాటలు.